నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్పేసి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఈ సిమిలర్గానే నువ్వు అక్కడ కనిపించా కదా, మనం ఒకళ్ళ దగ్గర నుంచి వింటూ ఉండడం జరుగుతుంది. కానీ కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత రాజకీయ పరంగా మీకు అర్థమై ఉంటుంది ఏ సినిమాలు ఏంటని. అది వ్యూహం కావచ్చు, యాత్ర కావచ్చు, యాత్ర 2 కావచ్చు. సో ఇందులో కూడా సేమ్ ఏవైతే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని పోలినటువంటి క్యారెక్టర్స్ వాళ్ళు వచ్చి ఆర్టిస్టులు సినిమాలు చేశారు. సో అలానే అవి కూడా యథార్థ ఘటనలు ఆధారంగా తీసుకున్న స్టోరీలను కూడా చెప్పారు, అంతా మనం విన్నాం. ఇప్పుడు అదే పందాకు సంబంధించి రాజధాని ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ ఎలా అయితే జరిగిన దానికి సంబంధించి మనం అప్పటి కాలంలో ఏవైతే జరిగాయి, ఏం జరిగింది, అసలు ఏమైంది కాశ్మీర్కి సంబంధించి ఎలా అయితే విన్నామో చూసామో కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో, అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించి ఏం జరిగింది, ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారు అనే దానికి సంబంధించి ఆ బేస్ పైన రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది. సో అది చాలా ప్రజాదరణ పొందిందని చెప్పేసి యూట్యూబ్లో వ్యూస్ ద్వారా మనం తెలుసుకున్నాం కూడా. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెప్పేసి విన్నాము. కొన్ని సినిమాల ద్వారా అది నిరూపితమైంది. సో అందులో భాగంగానే రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ ఎలా అయితే యథార్థ ఘటనకు సంబంధించి వచ్చిందో అదే బేస్ మీద ఈ సినిమా వచ్చిందని చెప్పేసి అని అంటున్నారు. సో ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు, కంఠమనేని, అండ్ డైరెక్టర్ భాను గారు. సో ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకు కొంతమంది వైసీపీ నాయకులకి భయం వేస్తోంది అని చెప్పేసి అని అంటున్నారు. అంటే పెద్ద పెద్ద లీడ్ రోల్స్ని, సిమిలర్ క్యారెక్టర్స్ని వాళ్ళు తీసుకొచ్చి యాక్ట్ చేయించడం చూసాం ఆర్టిస్టుల చేత. కానీ ఇక్కడ కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన అలాగే అనిపించే ఒక క్యారెక్టర్ ఈ రాజధాని ఫైల్స్లో ఉంది. అలాగే రోజా గారు. సో వీళ్ళిద్దరూ కొంచెం భయపడుతున్నారు. అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అవ్వకుండా హైకోర్టుకు కూడా వెళ్ళారు అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సౌజన్య, ఇప్పుడు సినిమాలని ఉపయోగించి రాజకీయ పార్టీలు తమ విజయావకాశాలను మెరుగుపరుచుకోవటం అనేది ఇప్పుడు కొత్తగా ఏం రాలా. అసలు యాక్చువల్గా తెలుగుదేశం పెట్టక ముందర కూడా బొబ్బిలి పులి లాంటి సినిమాలు సహజంగా, అంటే ఒక జనరల్ సినిమాగా తీసినా కూడా అది కొంత రామారావు గారిని ఒక అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా, ఒక మిలిటరీ అధికారిగా, ఇట్లా బొబ్బిలి పులి అని కొన్ని సినిమాలు వచ్చినాయి. జస్ట్ తెలుగుదేశం పెట్టే ముందు 1982కి ముందు వచ్చినాయి. అది రాజకీయ ఉద్దేశాలతో తీయలేదు. కేవలం రామారావు గారు జనరల్ ఫిల్మ్స్ ఎలా తీశాడో అలాగే తీశారు. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రామారావు గారికి ఆపాదించుకుని అలాంటి వ్యక్తి అనే ఒక ప్రొజెక్షన్ రామారావు గారిని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. అప్పుడు కొంత గ్లామర్ పనిచేసింది. అది దాసరి నారాయణరావు గారు లాంటి మామూలు దర్శకులు అప్పటికి అసలు రామారావు గారికి సినిమాల్లోకి వస్తాడన్న ఉద్దేశం కూడా లేదు. అది ఎవరిని ఉద్దేశించి తీలా, ఒక రాజకీయాల్లోకి వస్తారని ఆయన అనుకోలేదు. ఆ రాజకీయాలు ఉపయోగపడేటందుకు కూడా తీయలేదు. అది అవినీతి మీద ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ చేసిన పోరాటం, అలాంటి సినిమాలు కొన్ని తీశాడు ఆయన. అంటే ఆదర్శవంతమైన సినిమాలు, ధీరోదాత్తమైన సినిమాలు అవి. ఆ సినిమాలు యాదృచ్ఛికంగా రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత 2 ఏళ్లలో 3 ఏళ్లలోనే ఈయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవటం, ఆ క్యారెక్టర్స్ ప్రభావం రామారావు గారికి కొంత యాడ్ అయింది. అయితే రామారావు గారిని ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కోవటం కష్టమయ్యి కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున మండలాధీశుడని ఇంకా రకరకాల రామారావు గారి మీద వ్యంగ్య రాజకీయ చిత్రాలు తీశారు. అందులో ఉంది, అదే అంటున్నా. అప్పుడు కూడా జరిగినాయి. ఎవరో కాదు, హీరో కృష్ణ గారు కూడా ఒక సినిమా తీశారు. తర్వాత ఒకటి కోట శ్రీనివాసరావు గారిని పెట్టి ఒకటి తీశారు. కోట శ్రీనివాసరావు గారిని డైరెక్ట్గా రామారావు గారు వేసుకునే కాషాయ వస్త్రాలు ఎట్టైర్ మొత్తం ఆయన రూపం ఎలా ఉంటుంది అలా రామారావు గారిని అనుకరిస్తూ తీసిన సినిమాలు. అయినా కూడా ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. ఎందుకంటే కేవలం సినిమాలు చూసే ఏ పార్టీ అయినా గెలవటం ఓడిపోవటం అనేది ఉండదు. ఆయన చాలా స్పోర్టివ్గానే తీసుకున్నాడు. ఒకసారి కోట శ్రీనివాసరావు గారు
ఇది మన కృష్ణ గారు ఒక ఎయిర్పోర్ట్లో కూడా కనపడితే అభినందించాడంట, బాగా చేసావు బ్రదర్ అని ఇంటికి ఒకసారి భోజనానికి రండి పలానా రోజు అని లంచ్కి కూడా ఆహ్వానించాడంట కృష్ణ గారిని. కానీ ఆ సినిమాలో వ్యంగ్యంగా తీసినందుకు కూడా ప్రస్తావన కూడా ఆయన ఏం చేయలేదంట. అట్లాగే కోట శ్రీనివాసరావు గారు కూడా యాక్ట్ చేశాడు. అట్లా చాలామంది చేశారు. దాసరి నారాయణరావు గారు కూడా ఒక సినిమా తీశాడు ఆయన మీద. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ముఠా మేస్త్రి అయితే ఏదైనా రోహిటికి చిరంజీవి గారి మీద కూడా ఒక వ్యంగ్య చిత్రం తీశాడు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు దాసరి నారాయణరావు గారు, నా గుర్తు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే ఎవరు తీసినా ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీస్తారు, కానీ ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు వ్యూహం సినిమా, యాత్ర ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేస్తూ ఆయన పాదయాత్ర చేయటం, ప్రజల్లో కలవటం, మంచి పరిపాలన ఇచ్చినట్టు, ఒక మానవతా దృక్పథంతో చాలా సేవలు చేసినట్టు ఇప్పుడు ఎవరు తీసే సినిమా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఆర్వీజీ వర్మ అని పేరు ఏంటి, ఆర్జీవి గారు కూడా ఏంటి అది అట్లా ఆయన్ని కీర్తిస్తూ సినిమా తీసామంటే ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఆయన్ని తీసాన్ని ఆయన ఉండదు చెప్పేశాడు. తప్పులేదు, ఆయన సినిమా డైరెక్టరు, ఎవరు డబ్బులు ఇస్తే ఎవరిని ఎట్లా ప్రొజెక్ట్ చేయమంటే అలా చేస్తాడు. కాబట్టి ఈ సినిమాలో యాత్ర అని వచ్చినాయి, అవన్నీ రిలీజ్ అయినాయి కదమ్మా. ఇప్పుడు అవి కూడా అందులో పాత్రలు డిట్టో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని పేర్లు కూడా వాడారు. పార్టీ జెండాలో పోలికలు ఉండేటట్టుగా ఉన్నాయి. తర్వాత వాళ్ళ వేషధారణ, వాళ్ళ మనిషి రూపం, బాడీ లాంగ్వేజ్, తర్వాత వాళ్ళు పాత్రలు ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని, లోకేష్ గారిని, అలా ముఖ్యుల్ని. కాబట్టి అవి రిలీజ్ అయ్యి ఏం పెద్ద ప్రభావం అయితే ఏం చూపలేకపోతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఇది వేరు, కాశ్మీరీ ఫైల్స్ అనేది కాశ్మీరీ పండిట్లు అక్కడ ఎంత అవస్థలు పడుతున్నారు బార్డర్ స్టేట్లో, తర్వాత సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి దౌర్జన్యకరమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు, భయానక పరిస్థితుల్లో, తీవ్రవాద సమస్య, ఇవన్నిటినీ కాశ్మీరీ ఫైల్స్ అక్కడ సామాజికమైన పరిస్థితుల్ని, లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, తర్వాత ప్రభుత్వ విధానాలు వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఎలా ఇబ్బంది పెడుతున్నాయి, అన్నీ కాశ్మీరీ ఫైల్స్. ఇది అమరావతికి సంబంధించి వచ్చేటప్పటికి, అమరావతి అనేది 27,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మించడం కోసం రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా జరిగింది. మనం రాజధాని ఇస్తే ఇక్కడ కడతారు, అందులో వాళ్ళేమి త్యాగం చేశారని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే ఎవరైనా కూడా సొంత భూమిని, పూర్వీకుల నుంచి వస్తున్న భూమిని ఎవరికో దారాదత్తం చేయటువంటి వేరే పర్పస్కి, అది కూడా 3-4 పంటలు ఇచ్చేటువంటి భూమి, ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెంచుకుని, పేగుబంధాన్ని తెంచుకుని ఇచ్చినట్టు మనం అక్కడ ఆ త్యాగాన్ని గుర్తించాలి. ఇచ్చిన తర్వాత అది రాజధానిగా ఓకే అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాదు నేను 3 రాజధానులు పెడతాను, 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని మాట మార్చి వాళ్ళని ఉద్యమాలు కనుక చేస్తున్నా కూడా వాళ్ళని వేధించడం, లాఠీ చార్జీలు చేయించడం, వాళ్ళని రకరకాల వేధింపులకు గురి చేసేయటం చూసాం. 500-600 అంటే 5 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నా ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఉన్నా కూడా వెళ్ళి పలకరించాలన్న మానవతా దృక్పథం కూడా ఆయనకి లేదు. ఒకవేళ వెళ్ళాలంటే తెరలు కట్టేసి వెళ్తున్నాడు. తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, బార్కేడ్లు కడుతున్నారు. అయితే అక్కడ ప్రతి కుటుంబంలో అంటే నేను ఫిజికల్గా 2020 జనవరి 16వ తారీఖు అనుకుంటా, సంక్రాంతి పండగ రోజున నేను అక్కడ ఒక ఊరిలో నిరాహార దీక్షలో కూర్చున్న అమరావతిలో నేను రైతు బిడ్డను కాబట్టి రైతులు పొలాన్ని వదిలేసినప్పుడు ఎంత భావోద్వేగానికి గురవుతారు, వాళ్ళ కుటుంబాలు ఎంత ఆవేదన చెందుతాయి అని బాధ. వెళ్ళి కూర్చుంటే అంతకు ముందు రోజు రాత్రి 3 రైతులు గుండె చనిపోయారు. భోగి రోజు జనవరి 2020 జనవరి 15వ తారీఖు అనుకుంటా, భోగి రోజు. ఆ శవాలు మేము కూర్చున్న ఈ నిరాహార దీక్ష శిబిరం ముందు నుంచి వెళ్తూ అక్కడ ఆపారు. అంతకుముందు వాళ్ళు కూడా రోజు వచ్చి ఆ శిబిరంలో కూర్చునేవాళ్ళంట వాళ్ళ ఆత్మశాంతి కోసం. నేను స్వయంగా నా కళ్ళతో చూసా. అది కనుక ఎవరన్నా చాలామంది బోగస్ అని అంటున్నారు కదా, ఎవరైనా 3 రైతులు ఒకే రోజు రాత్రి చనిపోవటం ఎంత బాధాకరం. పండగ రోజు అసలు ఆ రోజుల్లో పండగ చేసుకోవాలి. ఇవాళకి 5 ఏళ్ల నుంచి అమరావతి రైతుల ఇళ్లలో పండగలు వెళ్ళివు.
సంతోషం లేదు, ఉందంతా వ్యధే. కుటుంబానికి ఒక వ్యధ, ఒక్కొక్క కుటుంబంలో సభ్యుడికి ఒక వ్యధ. పెళ్లి చేయలేని తండ్రులు, పిల్లలు చదివించుకోలేని తల్లిదండ్రులు, తర్వాత వృద్ధులకి వైద్యం అందించలేని కుటుంబాలు, తర్వాత ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్లు చేయించుకోలేని, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత. ఆ ఎంత వ్యధ ఉందంటే అక్కడ అమరావతిలో అంత వ్యధ ఉంది. ఒకప్పుడు ఎంత సంతోషంగా బతికారో, ఎంత సంతోషంగా బతకాలని ఆ భూములు త్యాగం చేశారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఇప్పుడు అసలు ఎందుకు జగన్ ఈ రాజధాని ఫైల్ సినిమాని రిలీజ్ ఆపాలని చెప్పి చూస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. అది జరిగిన యథార్థ గాథల మీద తీసిన సినిమా. ఓకే, ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులకు సంబంధించిన పోలికలు ఉన్న పాత్రలు కూడా అందులో ఉండొచ్చు, ఉండలేదని నేను అంటలేదు. కానీ యాత్రలో కూడా డైరెక్ట్గా పలానా వ్యక్తిని విమర్శించే వాళ్ళని విమర్శించారు, ఎవరికైతే సొంతంగా తీసుకున్నారో వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకున్నారు కదా. అలాంటి అందులో ఇక్కడ వ్యక్తులను ప్రొజెక్ట్ చేసిన సినిమా కాదు ఇది. అక్కడ రైతుల యొక్క బాధలను ప్రొజెక్ట్ చేస్తున్న సినిమాని ఆపటం అంటే, ఇప్పుడు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరనే ఒక అంటారు చూసారా, ఆ రకంగా కనపడుతుంది. కానీ ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఒకసారి తిరుపతికి పాదయాత్ర చేశారు, ఒకసారి శ్రీకాకుళం జిల్లా సూర్య దేవాలయం చేశారు, న్యాయస్థానం టు దేవస్థానం అని. ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, జాతీయ స్థాయిలో కూడా ఈ సమస్య ప్రొజెక్ట్ అయింది, రైతుల బాధ. ఇట్లాంటి సినిమాలు ఆపటం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పరదాలు కట్టుకుని వెళ్ళినట్టు కాదు కదా. ఇప్పుడు ప్రజల జీవితం ఎంత అస్తవ్యస్తమైందో అందరికీ తెలుసు. ఆ సినిమాలను ఆపటం అంటే ఇప్పుడు వాళ్ళ గొంతు పిసుకున్నట్టు అనమాట. అంటే ఒక డెత్. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఒక తెల్ల జాతి పోలీస్ అధికారి ఒక నల్ల జాతి మెడ మీద కాలు పెట్టి మోకాలతో నొక్కి చంపేశాడు చూసారా. ఒకసారి మన అమెరికాలో జరిగింది ఈ సంఘటన. అట్లాంటి సంఘటన అంటే వాళ్ళ గొంతు నొక్కి చంపటానికి జరిగే ప్రయత్నం తప్ప, రాజధాని ఫైల్స్ కనుక విడుదలైతే రాష్ట్రంలో ప్రజలందరూ గతంలో చూసింది ఇంకొకసారి ఇది అవుతుంది అంతే తప్ప దాంతో వీళ్ళు ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. నేను చూసా ట్రైలర్లో మీరు అన్నట్టు శాసనసభలో ఒక వ్యక్తి నీ అమ్మమ్మ కూడా వచ్చి చెబుతాడా అని అడుగుతాడు రాజధాని ఏదని అంటే. అట్లాగే ఒక వ్యక్తి అంటాడు నేను 4 రాజధానులు అని పెట్టారు అందులో. ఇప్పుడు నిజంగానే అది నిజమే అయింది. 4వ రాజధాని హైదరాబాద్ అని వైవి సుబ్బారెడ్డి గారే ప్రకటించాడు, పరిపాలనా రాజధాని. అంటే పరిపాలనా రాజధాని 1 వైజాగ్, పరిపాలనా రాజధాని 2 హైదరాబాదు. ఆ సినిమాలో ఎందుకు పెట్టారో కానీ యాదృచ్ఛికంగా పెట్టినా కూడా అది ఒక మాట వరుసగా 4 ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి 4 రాజధానులని. ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాదు. అంటే మన రాష్ట్రంలో లేని ప్రాంతం కూడా రాజధాని చేసిన ఘనత వైవి సుబ్బారెడ్డి గారికి దక్కింది. ఆయన ఇంకా పైగా దీన్ని రాజ్యసభలో కూడా చర్చిస్తానని చెప్తున్నాడు. ఆయన వివేకాన్ని ఎలా మనం మెచ్చుకోవాలో లేకపోతే ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. అంటే అంటారు కదా, మనసులో గుబులు ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడుతున్నాం అని తెలియకుండా ఉంటుందని. అదేమన్నా జరుగుతుందేమో వైసీపీ నాయకులు అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి మైండ్ పని చేయట్లేదా, జనాలకి పిచ్చాళ్ళు అనుకుంటున్నారా, మనకేం అర్థం కావట్లేదు. మరి ఈ రాజధాని ఫైల్స్కి సంబంధించి అయితే కొడాలి నాని గారు, జగన్మోహన్ రెడ్డి అండ్ రోజా గారు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీని మీద రిలీజ్కి సంబంధించి స్టే కూడా తెచ్చుకునేదానికి హైకోర్టుకి వెళ్ళారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాని ఆపుతారా రిలీజ్ని? దీన్ని ఎలా ఎదుర్కొంటారు మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం.